నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతిచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బేవరేజ్ కార్పొరేషన్ కు ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే సోమ్ డిస్టిలరీస్ కు తమ ఉత్పత్తుల సరఫరాకు అనుమతించారని మంత్రి తెలిపారు. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతిచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం ప్రాలటీ సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీనివాస్, రాష్ట్రంలో హోల్సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని, డిమాండ్ సప్లైని బట్టి కూడా కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో 2 దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో IMFL సరఫరాదారుగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే ఎక్సైజ్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి సామ్ డిస్టిలరీస్ తో పాటు ఇతర కంపెనీలకు కూడా మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని కూడా ఆయన తెలిపారు. ఎక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగలేదు అని కూడా చెప్పారు. అయితే నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ బ్రాండ్ మద్యం సరఫరాకి అనుమతి ఇచ్చామని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చిందని, కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు కూడా మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రొసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పొరేషన్ కు ఉందని, ఈ నేపథ్యంలోనే సోమ్ డిస్టిలరీస్ కు తమ ఉత్పత్తుల సరఫరాకు అనుమతి ఇచ్చామని కూడా మంత్రి వెల్లడించారు. బేవరేజెస్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని, వాస్తవాలు తెలుసుకోకుండానే కొన్ని మీడియా పత్రికలు కూడా అసత్య వార్తలను ప్రచురించాయని కూడా మంత్రి అన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల క్రితం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2020-21 సంవత్సరంలో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బీరు బ్రాండ్ల కంపెనీలకు, 2021-22లో 75 లిక్కర్ బ్రాండ్లు, అలాగే 8 బీరు బ్రాండ్ కంపెనీలకు కూడా అనుమతి ఇచ్చింది. అలాగే 2022-23లో కూడా 122 లిక్కర్ బ్రాండ్లు, అలాగే 11 బీరు బ్రాండ్ల కంపెనీలకు కూడా అనుమతి ఇచ్చిందని కూడా ఆయన ప్రస్తావించారు. 2023-24లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బీరు బ్రాండ్ల కంపెనీలకు కూడా అనుమతులు ఇచ్చిందని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రస్తావించారు. గతంలో కూడా బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా మద్యం కంపెనీలకు ఇలానే అనుమతులు ఇచ్చిందని, ఆ ప్రొసీజర్ ప్రకారమే తాము అప్రూవల్ ఇచ్చామని దురుద్దేశపూర్వకంగా కొన్ని వార్తాపత్రికలు తప్పుడు వార్తలను ప్రచురించాయని కూడా అన్నారు. మొత్తము IMFL బీర్ల తయారీ సప్లై చైన్ 97.44% విదేశీ కంపెనీలే ఆక్రమించాయని ఈ సందర్భంగా కూడా గుర్తు చేశారు. మన దేశానికి చెందిన సోమ్ డిస్టిలరీస్ కి మద్యం సరఫరాకు అనుమతులు ఇవ్వడాన్ని రాజకీయం చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని, అలాంటి అసంబద్ధమైన దుష్ప్రచారాలకు ప్రచారం చేయడం మానుకోవాలని కూడా కోరారు. ఇలాంటి నిరాధార ఆరోపణల ప్రచారం చేస్తూ ప్రజల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కూడా మంత్రి సూచించారు. అయితే నిన్ననే మనం చర్చించుకున్నట్టు కొత్తగా రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడినట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాల్లో బీర్లు అందుబాటులో ఉంచాలని కూడా పలువురు ఎక్సైజ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు వినియోగదారులు. అయినా బీర్లు అందుబాటులో లేవు. అయితే తెలంగాణలో కొత్త బీర్లు రాబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి ఇచ్చింది. ఇక పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, ఫుడ్ పికర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయనేది కూడా ప్రచారం చేసింది. ఈ కొత్త బ్రాండ్ బీర్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కొద్ది రోజుల కిందట చేసిన కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వము
కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చేటందుకు ప్రయత్నిస్తున్నట్టున్న జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల దరఖాస్తుకు ఎవరు దరఖాస్తు చేయలేదని, తాము పరిశీలించలేదని కూడా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిందని, ఆ పెండింగ్ బిల్లుల వల్లే కంపెనీలు ఎక్కడైనా బీర్లు సప్లై చేయకపోయి ఉండొచ్చు తప్ప మద్యం కృత్రిమ కొరత లేదన్నారు. అయితే ప్రస్తుతము ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బీర్ బ్రాండ్ల పైన కూడా ఒక అధికారిక ప్రకటన చేయాల్సిందని కూడా నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఈ మేరకు మంత్రి క్లారిటీ ఇచ్చారు ఈ రోజు శ్రీనివాస్. శ్రీచరణ్, ఇప్పుడు గతంలో ఉన్న బడ్వైజర్ లాంటి కేఎఫ్ లైట్, కేఎఫ్ స్ట్రాంగ్ ఇలాంటి బీర్లు ఉన్నాయి కదా, ఇవి మీకు ముందు దొరికే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు మంత్రి వివరణ ఇచ్చిన దాని ప్రకారము యథావిధిగా కూడా పాతవి ఉంటాయి. అలాగే కొత్త వాటికి సోమ్ డిస్టిలరీస్ ఎవరైతే ఉందో వాటికి నియమ నిబంధనల ప్రకారమే అనుమతి ఇచ్చామని కూడా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన నేపథ్యంలో ఎగ్జిస్టెడ్ ఏవైతే ఉన్నాయో, కన్స్యూమర్స్ ఏవైతే ముందుగా అనుకున్నట్టు మనము అమెరికన్ బ్రాండ్ బడ్వైజర్, అలాగే డొమెస్టిక్ ది కింగ్ ఫిషర్, దానితో పాటు ఆస్ట్రేలియన్ ది ఫోస్టర్స్, డెన్మార్క్ ది కార్ల్స్బర్గ్ ఇవైతే ఎగ్జిస్టెడ్ బీర్స్ ఉన్నాయో వీటితో పాటు ఈ కొత్తగా సోమ్ డిస్టిలరీస్ కి సంబంధించిన బియర్స్ కూడా తో పాటు లిక్కర్, ఆల్కహాల్, విస్కీ అలాంటివి కూడా విక్రయాలు చేసే అవకాశం ఉందని, నిబంధనలు లోబడే సోమ్ డిస్టిలరీకి తాము ఉత్పత్తుల సరఫరా అనుమతి ఇచ్చామని కూడా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. సో ఆల్రెడీ పాతవి ఏవైతే వినియోగంలో ఉన్నాయో, వాడుకలో ఉన్నాయో ఎక్సైజ్ శాఖ పరిధిలో అవి ఉంటాయి. దానితో పాటు ఈ కొత్తవి వచ్చే అవకాశం ఉందని కూడా దానికోసమే అనుమతులు కూడా ఇచ్చామని కూడా మంత్రి పేర్కొన్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.